పసుకుంటున్న సమస్య జిల్లాలో నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాను. ఎంత గొప్ప దేవుడు ఆయన. చూడు, పుట్టిన నుంచి ఎన్ని పీడిలు కాచి పీడి అయితే పొగ వస్తుంది, కానీ పొగ కలిగితే పీడి రాదు. నీ ఊపిరితిత్తులు దెబ్బ, నీకు ఆయాసం, ఇప్పుడు బాగా రక్తం ఉంది నీకు, ఇప్పుడు నువ్వు దానికి అనిచేస్తావు, కానీ అది నిన్ను ఒక రోజు పడేస్తారు. కానీ తల్లి గర్భంలో నీవు పాపం చేసుకుంటూ రాలేదు, తల్లి గర్భంలో నీవు తినుకుంటూ త్రాగుకుంటూ రాలేదు. కానీ ఈ భూమి మీద వచ్చినప్పుడు ఒకరి స్నేహితులు ఏమి మనము దుష్ట సాంగత్యము మంచిదని ఇచ్చినప్పుడు, అనగా మనము మందు తాగుతూ సరాయి తాగుతూ ఇష్టానుసారమైన బూతులు మాట్లాడుతూ అనేకమైన పాపంలో పడిపోయిన మానవుని వెతికి రక్షించాడు యేసు ప్రభు. ఎలా వచ్చాడంటే, పాపులను రక్షించుడు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చాను అంటే, పాప స్థితిలో ఉన్న మానవునికి బ్రతికించడానికి వచ్చిన మహనీయుడు యేసుక్రీస్తు. ఏమంటారు పెద్దనా, నీ పేరు దశగిరినా? ఒకటి ప్రభు కోరుకుంది, నీ వెలిగిన హృదయం చేత ప్రభువా పాపినైనా క్షమించు. అంటే ఏ కులమైన మతమైన మతం కాదు, కులం కాదు, కానీ ఆయన మార్గము సత్యము జీవనం ఉన్నది. అంటే మా దూపడనా కర్రలు